అందం అభినయం ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లకు అదృష్టం కలిసి రాదు. వరుసగా అవకాశాలు వస్తున్నా సినిమాలు మాత్రం హిట్ కావు. అదే పాండాలోకి వస్తోంది ముంబై భామ భాగ్యశ్రీ బోర్సే. ఇప్పటికే ఆమె తెలుగు, తమిళ భాషలో 4 సినిమాలు చేసింది. అందులో తెలుగులో నటించిన సినిమాలు మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా. తమిళంలో కాంతా అనే సినిమాలో నటించింది. కానీ వీటిలో ఏదీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. మిస్టర్ బచ్చన్ మినహాయిస్తే మిగతా 3 పర్లేదనిపించే సినిమాలే, కానీ ఆడలేదు. అయినా కూడా ఈ భామకి అవకాశాల విలువ మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ లో హ్యాట్రిక్ ఫ్లాప్లు కొట్టిన భాగ్యశ్రీకి అవకాశాలేవీ ఆగిపోలేదు. లెనిన్లో నటిస్తోంది. మరో సినిమాకి కూడా తన పేరును పరిశీలిస్తున్నారు. తమిళంలో మాత్రం కాంతా తర్వాత ఆమెకు బ్రేక్ వచ్చింది. అయితే ఇప్పుడు భాగ్యశ్రీకి అక్కడ ఇంకో ఛాన్స్ లభించింది. శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరో సరసన భాగ్యశ్రీని ఎంచుకున్నారు. అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మరో సినిమా చేస్తున్నాడు. అదే సయాన్. శివ నిర్మాణంలో తాయ్ కిళవి అనే సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివకుమార్ మురుగేషన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. తాయ్ కిళవి తరహాలోనే తన రెండో చిత్రాన్ని కూడా రూరల్ బ్యాక్డ్రాప్ లో తీయబోతున్నాడు శివకుమార్. ఇలాంటి చిత్రాల్లో కథానాయికను లంగా ఓణీలు, చీరల్లో కొంచెం మాస్గా చూపిస్తుంటారు. మరి అలాంటి పాత్రలో భాగ్యశ్రీ ఎలా ఒదిగిపోతుందో చూడాలి. కాంతా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ భాగ్యశ్రీ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె జస్ట్ అందగత్తి కాదని మంచి పర్ఫార్మర్ అని ఈ సినిమాతో రుజువైంది. ఆ టాలెంట్ చూసే శివకార్తికేయన్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఓవైపు ఫ్లాపులు వచ్చినా కూడా అవకాశాలు మాత్రం దండిగానే ఉన్నాయని చెప్పాలి.